అందరికీ నమస్కారం. ఈ ఆస్ట్రోడే వీక్షకుల కోసం ఈరోజు ఒక ప్రత్యేక అతిథిని మనం స్టూడియోకి ఆహ్వానించాం. ఆయన పేరు మాన్యులు నేమాని చంద్రశేఖర్ సిద్ధాంతి గారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే మంత్రతంత్ర శాస్త్రాల్లో నిష్ణాతులని చెప్పాలి. అటు కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఆయన పర్యటించారు. అలాగే మరి అరుణాచలం కానీ ఇలా చాలామంది అఘోరాలతో ఆయన మమేకమైన వ్యక్తి. చాలామంది సిద్ధులను కూడా ఆయన పిలిచారు. ఈరోజు మన గెస్ట్ ఆయనే కాబట్టి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం గారు. ఆస్ట్రోస్టాల్ ఛానల్ వారికి, గౌరవనీయులైన హేమసుందర్ గారికి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, నేనైనా శ్రీ పండిత నేమాని చంద్రశేఖర్ సిద్ధాంతి కాశీ కాలభైరవ ఉపాసకుడిని మీ అందరికీ అభివందనాలు నా నమస్సుమాంజలితో తెలియజేస్తూ ఏమనగా, మీరు ఈ ఫీల్డ్లో చాలా తిరిగారు, చాలా అనుభవాలు గడించారు. మీ నాన్నగారు కూడా బాగా పండితులు అని నాకు తెలిసింది. మీ నాన్నగారిని దెయ్యాల సిద్ధాంతి లేకపోతే దెయ్యాల పండితులు అంటారని తెలిసింది. ఆయన గురించి ఒకసారి చెప్పండి సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఓం శ్రీ మహాగణాధిపతి అన మూలాధార మూషికవాహన ముక్తిప్రదాత పార్వతీపుత్ర గజానన గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. అఖండ మండలాకారం వ్యాప్తైన చరాచరం తస్మై శ్రీ గురువే నమ. శ్రీ గౌరవనీయులైన హేమసుందర్ గారికి అభినందిస్తూ, మీరు అడిగిన సమస్యకి నేను చెప్పేది ఏంటంటే, మాది ద్రవిడ అంటే పెద్ద బ్రాహ్మణులమి. మా నాన్నగారు నేమాని జోగారావు గారు, ఆయన నిక్నేమ్ ఏంటంటే దయ్యాల పంతులు గారు అంటారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ కంపెనీ ఓడరేవుల్లో ఆయన ఉద్యోగం చేశారు గత చాలా కాలము. ఆయన 81వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. అయితే మా నాన్నగారికి మామూలుగా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో హిమాలయాల నుంచి ఒక స్వామీజీ మా ఇంటికి వచ్చి, అప్పుడు మేము షిప్ యార్డ్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళమే. మా నాన్నగారి దగ్గరికి ఆయన వచ్చి ఒక అర్ధరాత్రి పూట అక్కడ చుట్టుపక్కల వాళ్ళగా బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారంటే అక్కడ దయాల పంతులు గారు ఉన్నారండి అది అంటే వచ్చారు మా ఇంటికి. వచ్చిన తర్వాత మా నాన్నగారిని సందర్శించిన తర్వాత ఆయన మా ఇంట్లో 2 రోజులు ఉండి, ఆయన పేరు నెప్పలి సదాశివుడు అన్న, ఇప్పటికీ మా మంత్రగ్రంథంలో ఆయన పేరు తలుచుకుంటాం. ఆయన వచ్చి, జోగారావు, నాకు రాముడు పంపించాడు, నీకు మహాత్మైన ఒక ఉపదేశం ఇస్తున్నాను, అది తీసుకొని సాధన చేసి అందరికీ ఉపయోగపడేలా చేయను ఆయన అంటే, మా నాన్నగారు ముందు అనుమానం భయపడి, ఏ ఊళ్ళో అది, ఆయన హిమాలయాల నుంచి వచ్చారు. చాలా కాలం ఎప్పటి నుంచో హిమాలయాల నుంచి అలా తిరుగుతూ వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఎవరో అడిగి, ఇక్కడ బ్రాహ్మణులు ఎవరు ఉన్నారంటే మా నాన్నగారు ఇల్లు చూపించారు. మా నాన్నగారికి వచ్చిన తర్వాత ఆయన ఇలా పలకరించిన తర్వాత ఆయన ఇంట్లో మా రోజు ఆతిథ్యం సేకరించారు. అప్పుడు మా నాన్నగారిని ఆయన అడిగారు, నైనా నీకు ఒక మహామంత్రం ఉపదేశిస్తాను, ఆ మంత్ర శక్తితో నువ్వు చాలామందిని బాగు చేయొచ్చు, అది నీ అనుకూలంగా నీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఇస్తున్నాను అనేది. కాదు ఆయన కొన్ని ఏదో కొత్త మనిషి వచ్చేది చెప్పే కానీ భయపడుతూ, నాకేం మంత్రతంత్రాలు వద్దండి, నేనేదో ఉద్యోగం చేసుకుంటూ పిల్లలతో బతుకుతున్నాను, హాయిగా ఉన్నాను, నాకు ఏం వద్దంటే, లేదు నాయన అన్నారు. ఆ రాత్రి విడిపోతే ఆ మన్నాడు లేచి, నాయన నాకు రాముడు ఆజ్ఞ అయింది నాయన, కాబట్టి నీకు దారిపోస్తున్నాను ఈ మంత్రం. అప్పుడు మా అమ్మగారు అన్నారు, చూస్తే ఏదో మహానుభావులు ఉన్నారు, పోనీ ఇస్తున్నారంటే కదా తీసుకోండి అంటే, అప్పుడు స్నానం చేయించి తులసికోట దగ్గరికి వచ్చి ఆయన సీతారామాయణ మంత్రసిద్ధి అంతా మా నాన్నగారికి దారిపోసారన్నమాట. నాన్న, ఇది ఈ మంత్రోపదేశంతో ఈ మంత్రాలతో నువ్వు సాధన సిద్ధిని పొందు, నీకు తర్వాత అనుకూలంగా అన్ని రకాలుగా నీకే తెలుస్తుంది అని చెప్పేసి గల, అయ్యా మీరంటే మంత్రసిద్ధి ఇచ్చారు, నేను ఉద్యోగస్తుడిని, నాకు నియమనిష్ఠులు అంటే ఏం తెలియవు అంటే, ఏం చేస్తాం మీరంటే, నాకు సిగరెట్ కాలుస్తాను అంటే, అవేం పర్వాలేదు, నీకు వ్యసనాలు ఏమి లేవు కదా, కాబట్టి నాయన నీకేం పర్లేదు, నేను ఆకలికి ఉండలేనండి, నేను శుభ్రంగా భోజనం అన్నీ తిని నాయన, అన్నీ శుభ్రంగా తిని చేస్తూ రాముడు ఆయన అప్పుడు అది ఉపాసన చేసి సాధన చేశారు. జపాలు చేస్తూ చేస్తూ పోతుంటే అప్పుడు మా అమ్మగారు అన్నారు, ఈ మంత్రాన్ని బీజాక్షరాలతో ఎన్ని ఉన్నాయో అన్ని లక్షలు చేయాలి మనం అని. అప్పట్లో అయితే పళ్ళు పళ్ళు తెప్పించి ఆ పళ్ళుతో లెక్క పెట్టించి ఆయన ఇలాగా అనేక రకాలుగా ఆయన సాధనాలు చెప్పి ఆయన సిద్ధిని పొందారు. ఆయన రామ ఉపాసకులు, సీతారామాయణ ఉపాసకులు. అలా చేసిన తర్వాత ఇలా ఒకరోజు ఎవరికో బాడీతో వస్తే, ఏంటయ్యా ఈ అమ్మాయి మీ గాలి పడుతుందండి అది ఇదంటే, సరే కూర్చోపెట్టి ఆవాహన చేసి పూజ చేసి గల అమ్మాయి మీద ఒంటి మీద గాలి వచ్చింది, మాట్లాడి సీసాలు దింపి అవి ఇవి చేసి పంపించారన్నమాట. ఇంకా అక్కడి నుంచి అలాగా మా నాన్నగారికి దినదినం ఆ ఊర్లో చాలామందికి అనేక రకాలుగా బాగు చేయడం వల్ల దెయ్యాల పంతులు గారు అని ఒక పేరు వచ్చిందన్నమాట. ఆయన పేరు నిక్నేమ్ నేమాని జోగారు దెయ్యాల పంతులు గారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫోర్మ్యాన్గా చేసి రిటైర్డ్ అయిపోయారు. ఇలా పెద్ద పేరు వచ్చి అనేక రకమైన గ్రామాలు ఊర్లు తిరుగుతూ
వస్తూ ఎక్కడికక్కడికి వెళ్ళి అన్నీ చేసి బాగు చేసేవారు. చాలా కాలం తర్వాత అంటే 1964వ సంవత్సరంలో ఒక పేపర్లో ఒక ప్రకటన పడింది. ఏంటి అంటే ఆ ప్రకటనలో హైదరాబాద్లోని ఒక పెద్ద ఆఫీసు గారి ఇంట్లో ఒక 5 ఏళ్ళ అమ్మాయి ఎవరింట్లోకి వెళ్తే ఇల్లు అంటుకుపోతుంది అని. అది చాలామంది పేపర్లు వేశారు, ఎంతెంతో బాగు చేశారు, చేయలేకపోయారు, వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు ఆ అమ్మాయి మెడికల్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీస్ దీంట్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు పేపర్ మా నాన్నగారు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి వాళ్ళ స్నేహితులు, గురుగారు ఇలా ఇలా పడిందట, ఏంటి ఇదంటే, అదంతసేపు సిగరెట్ కాల్చి ఆరిపోయినప్పుడు బాగు చేసేస్తాను, అది అగ్నిశక్తి రా, ఎవడో అగ్నిశక్తి వాళ్ళ మీద పడక పంపించాడు అని, మీరు బాగు చేస్తే మనకి ఎందుకో ఇవన్నీ అన్నారు. అప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ ట్రంక్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మొత్తానికి 5గురు వెళ్ళారు బృందం. వెళ్ళిన తర్వాత అప్పుడు మా నాన్నగారు చూపించి ఎవరు ఏమంటే అక్కడ బోన్లు ఇనప బోన్లు పెట్టామంటే అప్పుడే ఇనప బోన్లు కూడా మెల్ట్ అయిపోతున్నది ఇంకోటి అన్నారు. సరేలేండి అన్న. అంటే అమ్మాయి చూస్తే మెల్ట్ అవుతుందా బోన్ కూడా? ఈ అమ్మాయి మీ పవర్ రోజు రోజుకి ఒక టైం పెడతాడనమాట. 40 ఇప్పుడు మనం ఒక దీనికి టైం పెడితే ఆ టైం ప్రకారం అది ఏదో పని చేస్తుందో ఈ సాధన చేసేవాళ్ళు ఉపాసకులు ఒక టైం పెడతారు అమావాస్య. ఇంకా అప్పటికప్పటికి 3 నెలలు అయిపోయింది, ఇంకా అమావాస్య దగ్గర పడిపోతే రోజు రోజుకి బాడీలు ఆ తర్వాత ఆ అమ్మాయి ఉన్న రోజుల్లోనే ఎవరింట్లోకి వెళ్తే చిన్నపిల్ల కదా వచ్చింది కదా అని ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళేసరికల్లా అంటే మీ ఇంట్లో బట్టలు కాలిపోతూనే ఉంటుంది అన్నమాట. ఓకే, ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో బట్టలు అంటుకుపోతాయి. ఇదేంటి పిల్లలాగా అని అప్పుడు ఏదో చేశారు. ఆ తర్వాత ఇలా చేస్తుంటే అప్పుడు ఈ అమ్మాయి చెప్పడం జరుగుతుంది, ఈ అమ్మాయిలు ఏదో ఉందంటే అప్పుడు హాస్పిటల్ పోలీస్ ఇవన్నీ చేసి అప్పుడు పేపర్ ప్రకటన చేశారు వాళ్ళు. ఎంతోమంది భౌత వైద్యులు, మహామాంత్రికులు, తాంత్రికులు ఎంతోమంది వచ్చారు. వాళ్ళు చేసింది ఏదో వాళ్ళు చేశారు, అవ్వలేదు, బాగు చేయలేపారు. అప్పుడు మా నాన్నగారు వెళ్ళి యంత్రం అది వేసి అప్పుడు చెప్పారు, నేను పూజ పెట్టి పిలుస్తాను ఈ శరీరమేకే. 6-8 రకాలు ఆ భాష వాళ్ళు ఇక్కడ ఉండాలి. అది ఏ భాషతో మాట్లాడుతుందో తెలియదు, కానీ తెలుగు, ఇంగ్లీష్ ఏమి మాట్లాడదు, వేరే భాషతో మాట్లాడుతుంది. అది ఒక శక్తి ప్రయోగం అని చెప్పారు. అలాగే ఉన్నట్టు అప్పుడు ఆ అమ్మాయి మీకు ప్రయోగం వచ్చేసా ఈ సినిమాలు చూస్తున్నా ఆమె కళ్ళు గిళ్ళు అంతా రూపం మారిపోయి ఒక రకమైన ఊపితే మా నాన్నగారు పట్టుకు అన్నీ అడిగితే ఏదో భాషలో చెప్తే ఆ భాష గల అయినా అక్కడ ఉన్నాడు. ఇవన్నీ చెప్పి వినిన తర్వాత ఇలాగే అన్నాను. అప్పుడు సరే ఓ సీసత్తండి ఆ అమ్మాయి జడ వేసి జడలో చేసి మంత్ర దిగ్బంధతో సీతాలు పెట్టి బంధించి నువ్వు ఈ సీసాలు దిగు అని మంత్రం చేసుకెళ్ళి అమ్మాయి తెలివితే పడిపోయింది. అప్పుడు వాళ్ళు పిలిచారు, ఇదిగోటి ఈ సీసాలు బంధించాను, మీకు నిదర్శనం చూపిస్తాను, అక్కడ ఒక కమలపాకలో ఇచ్చిన గుడిసి వేయండి, దాని మీద పెట్రోల్ పోయండి అని. ఈ అమ్మాయిని ఈ ఉంటుండగాను వెళితే ఆ పెట్రోల్తో వేసి పాక అంటుకోలేదు, ఎందుకంటే సీసాలు ఉంది ఆ స్వరూపం శక్తి. ఓకే, అప్పుడు మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ సీసాలో ఉన్న శక్తి దిగ్బంధం ఏదైతే ఉందో శరీరం మీకు ఆవాహం అవ్వు అన్నాడు. శరీరం మీకు వచ్చింది. ఇప్పుడు ఆ పాపని ఆ పాప ఇలాగంటే పాక అంటుకుపోయింది అన్న. ఓకే, నిదర్శనాలు చూపించారు. ఇది నిదర్శన నా సాధనలోనే, కాబట్టి ఇదిగో దింపేస్తాను, ఇక అస్తమారు ఏం చేయక అడగండి అని చెప్పి సీసాలు దింపించి పట్టుకొని సంచలి పడుచుకొని ఏవో కార్యక్రమాలు చేశారు. వాళ్ళు తిరిగి ఏదో ఇది పంపించారన్నమాట. ఆ సీసా భూస్థాపితే వచ్చేసారు. అలాగేంటంటే అక్కడి నుంచి మా నాన్నగారు ఇలాంటివి అనేక ఊళ్ళు వెళ్ళి అనేక రకంగా భూత వైద్యాలు అనేక రకాలు ఇవన్నీ చేసి సాధనాలు చేసి 10 మందికి ఉపయోగపడి, నాకు అప్పుడు చిన్న కుర్రాడు 12 సంవత్సరాలు వయసు వాడినమాట. నన్ను ఆదరగా తీసుకొని వీడు అన్నిటికీ పనికొస్తాడు అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఆయన భయం లేకుండా ధైర్య సాహసాలతో పులి కడుపుని పులే పెట్టాలరా, పిల్లి పుట్టకూడదు అని దెబ్బలాడి తిట్టి నాకు అన్నీ నేర్పి నాకు చిన్న చిన్న విద్యలు నేర్పుకుంటూ వచ్చారనమాట. అలా నేర్చుకుంటూ వచ్చాను. ఆయనతో వెనకాల కేసులకు వెళ్తూ ఉండేవాను. ఒక రోజు రాత్రి ఒక కేసు బాగు చేసి వస్తుంటే ఒక తాటి పడుకొని లేచిపోయింది. అట్లాగా నడుస్తూ వస్తుంటే తాకెట్ పడుకుంటే ఆయన గబ్బ పరిగెట్టి వచ్చారు. ఏంటి ఆ తాకెట్ పడుకున్నప్పుడు ఆ తాకెట్ మూలికి తీస్తే చాలా మంచిదట, దాంట్లో కొన్ని పవర్స్ ఉంటాయట. తాటి చెట్టు అది లేచిపోయింది. నన్ను చూసి నీ వల్ల చెట్టు మహత్యం నాకు మంచి వస్తువు పోయిందని నేను అదే పెట్టుకుని మొత్తం రాత్రి 1 గంటకి ఇంటికి వచ్చాం. ఈ రకంగా ఆయన ఉంటూ సర్వేజన సుఖినమతో అందరినీ ఆదుకొని, ఇప్పటికీ మా నాన్నగారి పేరు చాలామంది తెలిసి ఉంటుంది. ఏంటంటే ఆ రకంగా నేను ఈ విద్యలను నేర్చుకొని మా నాన్నగారు ఒకటే చెప్పారు, నువ్వు ఉద్యోగాలు చేయకు, భగవంతుడు నీకు ఇస్తాడు. ఈ సీతారామయ్య ఉపాసన ఎవరో మహానుభావుడు మనకు ఉపదేశించి వెళ్ళిన మహానుభావుడు, ఇవన్నీ తలుచుకొని ఇవన్నీ చేస్తూ ఉండి భగవంతుడే పెడతాడు అని చెప్పి నాకు ఈ విద్యలన్నీ నేర్పిన తర్వాత నేను కూడా అక్కడి నుంచి ఇండియా నుంచి వచ్చి గాజువాకలో ఇల్లు కట్టుకొని అందులో ఉంటూ నేను తావేజులు, రక్షలు, ఈ భూత వైద్యం ఇవి అవి చేస్తూ నేను జీవిస్తున్నాను అనమాట. ఆ రకంగా మా వంశవృద్ధిలో ఇప్పటికీ మాకు మంచి పేరు ఉందన్నమాట ఈ విషయంలో. మీ నాన్నగారు చేసిన అన్ని విద్యలు మీకు వచ్చండి? అన్ని విద్యలు నేర్చుకున్నాను. అది కాక నాకేంటంటే అనుకోకుండా అదే అంటారనమాట, అదృష్టం ఏంటంటే వెతుకుతున్న తీగ కాలకే దొరికింది అన్నట్లుగాను నా అన్వేషణలోనేమో కొంతమంది మహానుభావులు నాకు దర్శన భాగ్యం కలిగించి వారి దగ్గర కూడా విద్యలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే
ఒక గురువు గారు ఉన్నారు, స్వామి శివానంద పరమహంస గురు శిష్యుడు స్వామి బోధానంద అని సాలూరులో ఉండేవారు. ఇది ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక ఆయన మల్లిమాల గారు అని సిద్ధగురు చెప్తుంటారు. ఆ స్వామి ఫోటో చూపిస్తాను. ఆ స్వామి శివానంద పరమహంస ఆచారం అది సిద్ధయోగ విద్య. సిద్ధక్రియ అది నేర్చుకున్నాను. తర్వాత ఇలాగ అనేక రకాలుగా అనేక విద్యలు నేర్చుకొని నేనేమోంచి భయం లేకుండా ఉండడానికని ఒక గురువు దగ్గర ఏమోంచి నా సేఫ్టీ కోసం వచ్చి నేను కరాటేలు, కొంగుపూలు, బాక్సింగ్లు, యోగాలు ఇవన్నీ చేసి జీవ సమాధులు కూడా చేశాను అనమాట. జీవ సమాధి కూడా? ఆ జీవ సమాధి ఇప్పుడు మీరు గోచి తీసి పాటేస్తే 2-3 గంటలు పడుకుని పోతాను ఆ గోతులో. మీరు ఇప్పుడే కానీ పెట్టండి, ఎప్పుడైనా వచ్చి చేస్తాను. చేసి దానికి పద్ధతులు ఆ పద్ధతి ప్రకారం టైం చెప్తాను. డాక్టర్తో చెక్ చేయించుకోవచ్చు, అన్నీ చేసుకుంటే నేను ఎప్పుడు దింపేస్తాను. నన్ను నీళ్ళలో మునిగి ఎంతసేపు ఉండగలరు? నీళ్ళలో మునిగి అన్నది ఇందులో ఏంటంటే యోగాలు అనేకమైన యోగ విద్యలు ఉన్నాయండి. అది జలస్తంభన విద్య అనమాట. పడుక్కొని వెళ్ళేది అది విద్య. కుండలి అంటే ఈ శరీరంలో షట్చక్రాల్లో కుండలి యోగా అని యోగ విద్యలు అనేక రకమైన మహానుభావులు అనేక రకాల సాధనాలు చేస్తారు. అందరికీ అన్నీ రావు, ఒక్కొక్కరు ఒక దాంట్లో స్పెషలిస్ట్ అనమాట. నేను ఆ రోజుల్లో వ్యాయామం చేస్తున్న రోజుల్లో మా గురుగారు అన్నారు, గంటకే 108 ఆసనాలు వేస్తాను, 1000 దండి కొడతాను, 1000 బయట గుంజీలు కొట్టేవాడిని ఆ రోజులు. ఇవన్నీ చేసి ఎందుకంటే ఈ విద్యలు చేస్తున్న దేనికన్నా సేఫ్టీ కోసం అలా నేర్చుకున్నా. ఇవన్నీ అప్పుడు స్వామి బోధానంద స్వామి గురుగారు స్వామి శివానంద పరమహంస దీంట్లో మేము ఈ సిద్ధయోగ విద్య దేనంటే షట్చక్రాలు, కుండలిని యోగ అవన్నీ యోగ విద్యలు అవన్నీ నేర్పారు. సంవత్సరం అయిపోయాక మాకు ఆయన పరీక్షలు పెడుతూ ఉంటాడనమాట. ఎరా సిద్ధ విద్యలు మీరు ఏంటి నేర్చుకున్నారంటే అప్పుడు ఒక్కొక్కడు రకం చేస్తే చంద్రశేఖర్ నువ్వేం నేర్చుకున్నావు అంటే గురుగారు నాకు రాత్రిపూట నిద్ర పట్టదండి, లైటింగ్ వచ్చేది. ఇప్పటికీ నేను పడుకుంటే రాత్రిపూట కళ్ళకు గుట్ట కట్టుకుని పడుకుంటాను, ఎందుకంటే కళ్ళకి లైటింగ్ వచ్చేస్తుంది ఇలాగండి. కాబట్టి నాకు అన్నం తినబోదు పుట్టదండి, అన్నానికి అశుద్ధానికి తేడా ఉండదండి, ఈ రకంగా తింటూ ఇలా చేస్తున్నాను. అయితే నా దీంట్లో కుండలి లేచింది అనమాట. నాకు 94వ సంవత్సరంలో కుండలి ప్రారంభంలో మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారంలో ఉంటాయి చక్రాలు. అందుకే ఇవన్నీ ఏంటంటే మన శరీరంలోని లలిత సహస్రనామాలతో చిత్తగనుకుంట సంభూత అంటే విష్ణు సహస్రం, శివశాస్త్రం ఏం చెప్పినా సరే అందుకే అంటారు మన మంత్రపు తదమంత్రపు నీవారి చూక తస్త శికాయ అనుయోగ బ్రహ్మస్వరుడు ఒక పరమాత్ముడు ధాన్యం గుంజంత కోణం ఉళ్ళో ఉంటాడనమాట. మన శరీరంలో అండపిండి బ్రహ్మాండం అంతా ఇందులోనే ఉంది. ఒక మహానుభావుడు ఒక సెల్లో ఎన్నైతే వస్తువులు పెట్టి మనకి ఎలా వాడుకుంటున్నామో అంతకన్నా ఈ శరీరం మనకి భగవంతుడు ఇచ్చిన ఈ శరీరం ఎంతో అద్భుతమైనది అనమాట. ఈ శరీరాన్ని సరిగ్గా ఒక క్రమపద్ధతిగా నడిపించేవాడు వాడు దేన్నైనా సరే. అప్పుడు 94 అయితే ఏంటి అన్న గురుగారు నేను నేర్చుకున్నట్లు కొన్ని చెప్తాను, నేనేమి పండితుని కాను, పాముగా నాకు వేదాలు, యజ్ఞాలు అవి ఏమీ నాకు రావు, చెప్తాను చూడండి. యోగ వ్యాయామంలాగా భగవంతుని పూజింప పత్రమేళ పుష్పమేళ ప్రాణంబులు 5 పొందపరిచి సిద్ధయోగము విద్యచే సాధింప మోక్ష మార్గమే చూపి నీకు ఓ శివానంద పరమహంసే అని ఆ గురుగారి పేరు మీద రాశాను. 7 ఏడుస్తారు ఎందులకు, 7 కొండలు ఎంకన ఏడవుండే ఎద పొదలోని నాగులే ఎర్రెత్తిపోతుంటే ఎర్రి యాదవాయ ఎన్ని చిత్రాలు చూపే. ఏ కాంతను చూసిన ఏమున్నది సుఖంబు, ఏ కాంతముకు చూడగల అన్ని లోకములు, నీ కాంతి వెలుగులో కనిపించే బిందు జ్యోతి చేరుకునిమా ఆ ముక్తి కాంతను సిద్ధయోగి. పుటములు ఎన్నెన్నో పెట్టి పాటలు పడిన పసిడి కొరకు రసములు ఎన్నెన్నో తెచ్చి రాగిపైన రాగి వల ఎన్న నీ దేహమునే యోగ రసములచే రంగరించిన పసిడి చావుతున్నవు నీవు కదా ఓ శివానంద పరమహంస. నిధురులోన నిధురించిన నాడు 4 చక్రములు బండి నాపగలిగిన వాడు, నాద బిందు కళలను అతిమిచేయంగా అహం బ్రహ్మోత్తు నవ్వుదివి కదా అని నేను ఒక 108 అక్షరమాల జపమాలలాగా కొన్ని అన్నిటి మీద మాట పద్యాలు ఇవన్నీ అప్పట్లో రాత్రి మా గురుగారు గబగబ వచ్చి ఇలా కొట్టారనమాట. ఆగుగానే అప్పుడు అది వెళ్ళి మామూలు సృహలోకి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు అది చాలే గురువు ఎప్పుడు శిష్యుని మెచ్చుకోడు, ఇక చేయలేదని అంటుంటారు అన్నమాట. ఈ రకంగా అనేక రకాలుగా చేస్తూ ఇలా ఇంకా ఏదో చేయాలని మేము 1981లో 1921లో కల్లెపల్లి రాగ విజయనగరం జిల్లాలో ఒక మహానుభావుడు ఒక యాగం తలపెట్టాడు. ఆయన 1,000 గాయత్రి జపం చేశాడు ఎన్నో సంవత్సరాలు. ఆయన జపం చేసి కందాల కృష్ణబాబు గారు అంటారు ఆయన పేరు. ఇప్పటికే గాయత్రి మీ విజయనగరం కల్లెపల్లి రాగైతే అక్కడ ఉంటుంది. ఆయన గాయత్రి పూజ చేస్తే ఒక రోజు అసలు సంజీవేలో
అరుగు మీద కూర్చుంటే ఒక తెల్లగా పొడవుగా ఉన్న ఒక స్త్రీ వచ్చి ఆయన ముందు కూర్చుంది. ఆయన ఏదో ముహూర్తానికి వచ్చి, అమ్మ ఎవరమ్మా నువ్వు ఏంటి అంటే, నన్ను పిలిచావు కదరా, నన్ను పిలిచే వచ్చాను. నేను పిలవడం ఏమంటే, నేను గాయత్రిని రా, నా గురించి జపం చేసావు కదా, మరి సంతృప్తి పరచవా అని. అమ్మ నేనేం చేస్తామో, నేను పేద, నువ్వు తలుచుకోరా, నువ్వు చేస్తాను, సంకల్పం పట్టు, నేను చూసుకుంటాను అంది. ఆ మన్నాడు అందరినీ పిలిచి, నేను ఇలా గాయత్రి చేశాను, అమ్మవారు నాకు కనబడిందంటే అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళంతా సహాయ సహకారాలు 3 రోజులు యాగం, ఆ యాగంలో కూడా నేను యోగా అవి చేసి చూపించాను. అప్పుడు అక్కడ మనకి గాయత్రి మంత్రము బ్రహ్మోపదేశం ఇచ్చినప్పుడు వటుడికి తండ్రి ఉపదేశిస్తాడు. ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు వస్త్రం కప్పే, అది 24 బీజాక్షరాలతో గాయత్రి మంత్రం. కానీ అక్కడ ఆయన ఉపదేశించి 27 బీజాక్షరాలతో గాయత్రి మంత్రం ఉందన్నమాట. అది ఉపదేశం. అప్పుడు నేను 3 రోజులు ఆయన దగ్గర కూడా ఉండి ఉపదేశించుకొని 3 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు నేను గాయత్రి జపం మొదలెట్టి ఫస్ట్ అనేక బాధలు పడి అనేక దగ్గర 1,00,000 గాయత్రి చేసి జపం చేసి దారిపోచాను. అలాగ చేయగా ఆ గాయత్రి మంత్రం జపం చేయగా ఇప్పుడు నేనేంటంటే ఆ గాయత్రి మహామంత్రాన్ని 27 అక్షరాలకు జపం చేశాను. ఆ తర్వాత ఒక మహానుభావుడు కదా శివపంచాక్షరి మహామంత్ర జపం 1 కోటి చేశాను. ఇలా సిద్ధులు పొందడమే నా పని అనమాట. ఇలా చేస్తూ అప్పుడు 76లో నాకు వివాహం చేశారు. నాకు చెయ్యొద్దు వద్దంటే మా నాన్నగారు లేదు చేసుకో చేస్తాను. నాకు 2 కొడుకులు పుట్టారు. ఇలాగ మార్గం కేవలం ఇక మీకు ఆదాయ మార్గాలన్నీ దీని మీద వచ్చేవండి. చెప్తున్నాను కదా ఏంటంటే అప్పుడు నేను జ్యోతిష్యం జాతకాలు వాస్తు రక్షలు నేను బదిరికిన మూలికలు కూడా సంగ్రహిస్తుండే వాడిని. కొన్ని అమావాస్య పర్వదినాల్లోనే సూర్యచంద్ర గ్రహణాల్లోనే నా ఈ మంత్రగ్రంథాలు తంత్రగ్రంథాలు అనేక సంపాదించాను. సిద్ధనాగార్జున తంత్రం అనే ఒక పుస్తకం ఉంది. అందులోని మూలికల ప్రభావము తీసే ప్రభావ విధానం పద్ధతి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఏదో అనుకుంటాం కానీ చెట్లు నడుస్తే, చెట్లు మాట్లాడితే, చెట్లు పడుకుంటాయి. కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని ఏదో అడిగితే అవి ఇస్తాయి. అందుకే పెద్దవాళ్ళు అంటారు తెలియజేయని ఊళ్ళో చెట్ల దగ్గర అక్కడికి వెళ్తే అపశూరు మాట్లాడకండి అసలు సంధ్య వేళ అని చెప్తారనమాట. ఎందుకంటే రాత్రిపూట తదాస దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ చెట్లలో ఒక శక్తి ఉంటుంది అనమాట. అందుకు అది జీవం ఉంటుండగా దాని బదిలీకి మనం తీసుకోవాలన్నమాట. తీసుకొని పట్టుకుంటే అనేక రకాలుగా అది ఉపయోగపడుతుంది. అలాగే మేమేమంటే నా వైద్యులు ఉన్నాను కాబట్టి ఆ మూలికలన్నీ సంపాదించి ఏమ్మా ఈ పాపకి బాగలేదు బాబు, డాక్టర్ దగ్గర తగ్గలేదు, మీ దగ్గరికి వెళ్తే ఫోన్ కట్టమన్నారు, సరే రామ్మని చెప్పి చేసేసి ఆ తాగి తీసుకెళ్ళా, అమ్మ ఇలా చేయండి చేసుకెళ్ళి అమ్మ చాలా బాగుంది బాబు అని. సరే ఎంత కొంత పడి అమ్మ వాళ్ళు 10 రూపాయలు ఇస్తే మళ్ళీ అందరూ 5 రూపాయలు ఏమిటి నేను ఏదో దానం తెచ్చి ఇవ్వడం. అలాగంటే దీని మీద డబ్బు కాకుండా ఇంత సంపాదించాలని లేకుండా పరమేశ్వరుడు ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని సదుద్దాయంతో మేము వంశపూర్వకంగా మేము అలా కృషి చేస్తూ ఈరోజు ఇప్పటికి చేస్తుంటే నాకు ఇంకా ఏదో తప్పనమాట. ఏదో చేయాలి, ఇంకా మనం ఏదో చేయాలి, ఇన్ని చేసాం సంతృప్తి పడ. కాలభైరవ ఉపాసన అంటే ఏంటండి? అదే ఇప్పుడు మీకు దారిలోకి చెప్తున్నాను. వచ్చిన తర్వాత నేను అనుకోకుండా సిద్ధేశ్వర భారతీ స్వామి గారిని ఒక సందర్భంలోని విశాఖపట్నంలో కలిశాను. మా చిన్న మేనలుడు అప్పట్లో అష్టావధానం అనమాట. ఆయన చేస్తూ మాయా సిద్ధేశ్వర భారతీ చూడు దర్శనం చేసుకుంటూ వెళ్ళి దండం పెట్టాను. ఆయనట మా నాన్నగారిని బాగా తెలుసట ఆ రోజుల్లో. అయితే అంత అయితే నన్ను ఎందుకో చూసి నాకు 2 పుస్తకాలు ఇచ్చారు. అందులో భైరవ పుస్తకం ఇచ్చారు. ఆయన ఆయన దశమయుడు, ఆయన మంచి ఇదైన మహానుభావుడు. ఎన్నో పుస్తకాలు తాంత్రిక పుస్తకాలు రాసేది చేసాడు అనమాట. ఆయనకి 3 పీఠాలు ఉన్నాయన్నమాట. కుట్టాలం ఒకటి, గుంటూరులో స్వయంసిద్ధి కాళీపీఠం అని. ఇప్పుడు ఆయన తిరుపతిలో ఉన్నారు మహానుభావుడు. ఆయన చాలా పెద్ద ఇదైనప్పుడు కాశీలో కూడా వచ్చి ప్రతి సంవత్సరంలోనే హోమాలు యజ్ఞాలు చేసేవాడు. నేను పాల్గొనేవాడిని. ఇలా చెప్తుంటే అప్పుడు నన్ను ఏం లేదు పుస్తకాలు ఇచ్చి ఒకసారి కాశీ వెళ్ళు అన్నారు అంతే. అలాగే గురుగారు అన్నారు. అలా కొన్నాళ్ళు కాలక్రమం అయిపోయింది. ఓ రోజు ఎందుకో నేను కాశీ వెళ్ళాను. కాశీ వెళ్ళి వస్తుంటే ఘాట్ నుంచి రాత్రి 11-12 గంటలప్పుడు మణికణిక ఘాట్ నుంచి వస్తుంటే ఒక మహానుభావుడు నిలబడి నన్ను పిలిచాడు ఇలా అని. భైరవోపాసన లేవన్న వీడు ఏడో చెప్తాడో నేను ముందు భయపడిపోయి 2 రోజులు కలవలేదు. మళ్ళీ మనసు అటుపక్క లాగింది అనమాట. సిద్ధేశ్వర భారతంగా ఇలా చెప్పారు, భైరవోపాసన చేయన్నారు, కాశీ వెళ్ళు అన్నారు, ఏదో కనెక్షన్ ఉండి అని వెళ్ళి దండం పెట్టాను. మహాదేవ్ అని రా అన్నాడు. గంగలో స్నానం చేయన్నాడు. వచ్చాను. మణికణిక ఘాట్లో ఇప్పటికీ మీరు ఎవరైనా వస్తే మణికణిక ఘాట్ని ఉపదేశం చేసిన పీఠం ఉంటుంది నాది. ఆ పీఠం మీద ఆయన నల్ల కంబలు కప్పి ఆయన నా బుర్ర మూసి చెవులోనేమో వచ్చి భైరవ మహామంత్రాన్ని ఆయన ఉపదేశించాడు నాకు. ఏ మంత్రి జపకరో ఇద్దరు సిద్ధుకరో, ఈ మంత్రాన్ని ఇక్కడ సాధన చేసి సిద్ధి పొందు భైరవ్ ఆతాహాయ్ అన్నాడు. సరే అన్నాను. ఇప్పుడు చెట్టు ఎక్కడన్నా అంది వరకు తోస్తావు, చెట్టు పూర్తిగా తోస్తే ఇంక వాడేందుకు మనమే ఎక్కి తెచ్చుకుంటావు. అలాగే ఆ సామెతలు ఉంటాయన్నమాట. ఆ రకంగా నేను చూసి అక్కడే ఉండిపోయి
అప్పుడు చూస్తే అక్కడి నుంచి మణికన్ ఘాట్లో ఉండి ఆ సాధనాలు చేస్తూ వాళ్ళు పెట్టినవి తిని అక్కడే పడుకొని అక్కడే చేసి అలా అలా కొన్నాళ్ళు చేయక ఈ నాకు ముందు ఈ గాయత్రి మంత్రము చెప్పి ఈ జపాల తాలూకు పవర్ ఉంది కదా, నాకు తొందరగా అసలు ఏదైనా తంత్రశాస్త్రంలోని తంత్ర మహామంత్రాన్ని ఏదైనా మనం స్థితి పొందాలంటే 12 సంవత్సరాలు సాధన చేయాలి కాశీలోనే. అట్లాగా శ్మశానాల్లో కాశీలో చెయ్యాలి వాడు తాంత్రికంగా. అంతే తప్ప ఎక్కడ పడితే పుస్తకాలు చూసేదో ఫోన్లో చూసి చెప్పి అది చెప్పేస్తంటే మీరు చేశారా? మీరు నేను చేశాను. అందుకని కాశీలోనే ఉండిపోయాను కదా. నేను మామూలుగా 92, 93 నుంచి కాశీలో ఉండేవాడిని. అప్పట్లో వేరే ఈ తంత్ర సాధన నేర్చుకుంది అంటే నేను 12 సంవత్సరాలు ఉండవలసిన అవసరం లేకపోయింది. ఎందుకంటే నాకు ఈ సాధనాలన్నింటి మీద నాకు 3.5 సంవత్సరాలు వచ్చేసింది. అట్లాగా అక్కడి నుంచి మణికన్ గారికి ఇప్పుడు హరిశ్చంద్ర గారి దగ్గరికి వచ్చి ఉంటున్నాను. అది చేస్తూ ఉండేవాడిని చెప్పాలి. అనేక మంది పరిచయాలు. ఆ రకంగా ఏంటంటే ఒకరోజు భైరవుడు నాకు అనుకూలంగా వచ్చాడు, తటస్థించాడు, నన్ను దండంతో కొట్టాడు, అన్నీ చేశాడు. ఇప్పటికీ నేను ఎక్కడుంటే అక్కడ నా దగ్గర కుక్కలు వస్తుంటాయన్నమాట. కుక్కలు వస్తుంటే వాటికి బిస్కెట్లు పాలు ఇవి పోస్తుంటాను, తలుచుకొని ఇప్పటికే చేస్తుంటాను. ఆ ఉపాసన సాధన వల్ల కూడా ఇంకా తొందరగా ఏంటంటే మనం ఎవరు వచ్చినా సరే తక్కువ కాలం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా 100 రూపాయలు పూజ సామాన్లు ఖర్చు పెట్టేది. అప్పుడు ఏంటంటే 100 రూపాయలు అయ్యో 50 రూపాయలు చేస్తున్నా పూజ హోగాయట అని తక్కువ టైంలో వాళ్ళకి మోక్షం చూపించేవాడు అనమాట. ఈ భైరవ ఉపాసన మంత్రంలో అలాంటివి ఉన్నాయి. ఏ మంత్రానైనా సమస్త సమ్మంగళానుభవంతో సర్వేజన సుఖరాభవంతో అవతల ఉపయోగపడి చేయాలి, కానీ వాళ్ళని బాధలు పెట్టి మనం ఏదో చేయకూడదు. అంటే తంత్రంలో అనేక దశమా విద్యలు ఉన్నాయి, అనేక మంది ఉన్నారు. ఒక్కొక్క ప్రదేశాలు బట్టి వాళ్ళు ఏవో చేస్తుంటారు, ఆ మంత్రాలు అంటారు, ప్రయోగాలు చేస్తారు, ఏవో అన్నీ ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం. దాహం వేస్తుందా అంటే చెరువు దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన నీళ్ళు తాగుతాం, కానీ చెరువులో నీళ్ళని మనం తాగలేం. కాబట్టి అది గురువు ఉపదేశ మంత్రం. ఆ రకంగా ఇప్పటివరకు ఏదో మీ యొక్క అందరూ దయ వల్ల ఈరోజు ఇలాగా కాలం గడుపుతూ ఇప్పుడు ఇంకా నేను ఎప్పుడు అందుకే కాశీలోనే ఉంటాను. ఎప్పుడు కాశీలో నా పీట ఉంది. అక్కడ ఎవరైనా వస్తే పూజలు హోమాలు చేసి వాళ్ళకి అనుకున్న పనులు సులువుగా అయిపోయేలాగా నేను మార్గం చూపిస్తూ. ఇప్పుడు చేతబడి, బాణామతి, చెల్లంగి ఇలాంటి విద్యలు ఉన్నాయి కదా. అయితే ఇవన్నీ అండి ఏంటంటే ఒకటి లెక్క, మనకి సూర్యచంద్రుడు ఉన్నంతకాలము అన్నీ ఉన్నాయన్నమాట. మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. ఈ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం, ఈ పంచభూతాలు ఉన్నంతకాలం సృష్టిలో అన్నీ ఉన్నాయి. ఎవరికి దేని మీద వ్యామోహం అయితే అవి చేసే ప్రదేశాలు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళకి అవి అలవాటు. కేరళ అనగా ఒరిస్సా అనగా కొన్ని దేశాలు. ఇప్పుడు మన ఆంధ్రాలో అంత పెద్ద ఇదైన సాధకులు పెద్దగా లేరు. వాళ్ళకి ఏదో భయపడ్డాక అవి ఉంటాయి తప్ప. కాకపోతే తెలియనివి ఏమో అంటే ఎవరికో ఆశ చూపించి నాకు ఇలా చేస్తాను, ఈ హోమాలు పూజ అది ఇది ఏదో అంటారు కదా, అన్ని ప్రాడు, అది అంత బాగొచ్చు, అది కాదు, చేయలేరు, సిద్ధులు పొందలేదు, ఏమి చేయలేరు అన్నమాట వాళ్ళంతా. ఏంటి అందుకని ఎవరి మీద ప్రయోగం చేశారనుకోండి అది మనం పోగొట్టొచ్చా? అంటే ఇప్పుడు అంటే తంత్రరీత్యా ఇప్పుడు మాలాట వాళ్ళని ఈ నాడీ బంధన అని ఇక్కడ నాయుడు ఉంటుంది అన్నమాట. 3 నాడులు ఉంటాయి అన్నమాట. వాత పచ్చ స్మాషుల నాదులు అని. ఇప్పుడు చూడండి, పూర్వం మంత్రస్థానాలు ఉండేవారు. ఒక అమ్మాయి ఏమైనా మొహం తిరిగి పడిపోతే ఏంటి ఇలా మొహపడి మంత్రస్థానం చేస్తే ఇలా నీళ్ళు పోసుకుంది, రా అమ్మాయి రా నీకు మంచి పుడుతులు పుడుతున్నాడు అని చెప్పేస్తుంది నాయుడు చూడగానే. పూర్వం ఇప్పుడు అలాగే డాక్టర్లు కూడా వైద్యుల్లో ఇవన్నీ చేసి దానికి రోగాలు ఇస్తారు. అలాగే మేము కూడా ఏంటంటే మామూలుగా ఏమండి వాళ్ళు ఏదో అనేస్తారు, ఏమండి పిల్లకేం బాగాలేదు, ఎవరో చేసినట్టు మాకు అనుమానం, ఏదో అనుమానం ఉంటేనే కదా. అనుమానం ఉందండి ఏది అంటే అప్పుడు మేము నాడి చూసి దాని మీద మా సంప్రదాయం, మా విల్ పవర్తో ఆ మంత్రితో ఆవిడ మీద ఆవాహన చేస్తాం. ఆ ఆవాహన చేసినప్పుడు ఉదాహరణకి చూడండి, మీరు కొబ్బరికాయ తెస్తారు, కొబ్బరికాయ అంత తేలిక ఉంటుంది. మేము ఆవిడ చేతులోకి ఇచ్చే మంత్ర చేతులని ఆవిడలో దోషం ఉంటే కొబ్బరికాయ బరువు ఎక్కిపోతూ ఉంటుంది. నిదర్శనం తెలిసిపోతే నేను బరువు ఎక్కిపోతే అలా పడి అమ్మ అంటారు, పడేస్తాం. అలాగే నిమ్మకాయ మంత్రం నుంచి దిగదొస్తుంటే వాళ్ళు ఇలా కొయ్యగానే మాకు ఒక రకమైన వికార వాంతులు వస్తాయి. అప్పుడు అంత తేలిగ్గా ఉందండి, బాగుంది. అప్పుడు ఏదో తావేలి కట్టి ఇలా ఉంది, ఈయన చేయండి, ఇలా చేయండి, వాళ్ళు చెప్పి పంపిస్తా. ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజుల్లో ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేసే వాళ్ళు ఉంటారు. మూఢనమ్మకాలు అంటే కొన్ని మూఢనమ్మకాలే ఇవన్నీ ఉంటాయి. కొంతమంది భయం వల్ల కూడా ఇట్లాంటివి ఉంటాయి అంటారు. భయం వల్ల కూడా నన్ను ఏదో పట్టుకుంది దెయ్యం అని. భయం ఇప్పుడు ఏంటంటే మనం భయపడితే అన్నీ ఉన్నాయి. అందుకే అంటే భయం తీరినప్పుడే బ్రహ్మము తానవుగానే ఉన్నాయట. భయపడ పని లేదు, భయపడకూడదు. అలాగనే ఏంటంటే కొంతమంది ఏవో మనసులు ఏవో పెట్టుకుంటారు, ఏదో ఆలోచన పెట్టుకుంటారు, అది అంటారు, ఏమిటి అనేక రకాలుగా ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కాలమాన పరిస్థితి కూడా బాగులేవు. ఏంటి నా దగ్గరికి ఒక నూతన దంపతులు ప్రెగ్నెన్స్ అనమాట.
అయితే వాళ్ళు పూర్వం కాలంకి ఇప్పటికేంటే నియమనిష్ఠులు పద్ధతులు పాటించటం లేదు, అంతా ఒక ఇది అయిపోయారు. ఆ అమ్మాయి చేసుకొని బీచ్కి వెళ్ళాడు, సముద్రానికి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మాయికి రాత్రి నుంచి ఆయాసం అది ఇది అయిపోతే డాక్టర్కి వెళ్తే ఏదో మందు ఇచ్చారు. అప్పుడు ఎవరు అన్నారు, మీరు అలాంటి గురుగారు నా దగ్గరికి అర్ధరాత్రి అపరాధం కూడా వచ్చి తల్లులు కొట్టేస్తారు. వచ్చి గురుగారు ఇలాగ అయిపోయిందండి, పాప బాగాలేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళారా, ఇలా అలా జరిగిందండి అని శాంతి కొట్టి తాబీ కట్టి చేశారు. ఏంటంటే ప్రకటిస్తూ ఉన్న స్త్రీలు నదీ జల తీరాలంట, తర్వాత తోటలంట, ఇలా స్థలాలు కొన్ని కొన్ని నిబంధనలు ఉన్నవారు. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం 12 రాసులు 27 నక్షత్రాలు ఇలా చెప్తూ ఉంటారు. మొత్తం 108 పాదాలుగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క రాశికి 9 పాదాలుగా చెప్తూ ఉంటాం. ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు వీటికి మేషం అంటే మేక, మీనం అంటే చేప. ఈ పేర్లు ఎందుకు పెట్టారో అసలు దాని గురించి ఒకసారి చెప్పండి. మంచి ప్రశ్న వేశారు, చాలా ఆనందం మాదే. ఈ శాస్త్రాలన్నీ ఋషుల సాంప్రదాయం అన్నమాట. పరమేశ్వరుడి కోసము ఋషులు తపస్సు చేసి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేయగా పరమేశ్వరుడికి ప్రత్యక్షమయ్యి ఆ మహానుభావుడు ఈ ఋషులందరినీ అడిగాడు అనమాట. ఏమి మీ కోరికలు ఏం కావాలంటే, మాకు అష్టైశ్వర్యాలు సుఖశాంతి ఏం వద్దు మహానుభావ, మమ్ము ఈ భూమి మీదని ఏంటి వృక్షాలుగా, మొక్కలుగా, ఆయుర్వేద మూలికలుగా మాకు ఇలా సృష్టించండి అని చెప్పగా ఆయన తదాస్తు అన్నారు. అలాగే ఋషి సాంప్రదాయాన్ని ఇప్పుడు మనం చేస్తున్న గ్రంథాలు మహానుభావులు ఇవాళ రేపు మనం ఏమీ సృష్టించినవి కావు, రాసినవి కావు, అనాదిగా వస్తున్న ఈ ఆచారం అన్నమాట. ఈ ఋషి సాంప్రదాయంలో మహానుభావులు అప్పుడు పరాశురహోర అని ఇలా మహానుభావులు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అభివృద్ధి చేసి కనిపెట్టి ఈ యుగాల నుంచి వస్తున్నాం అన్నమాట. అది ఇవన్నీ ఏంటంటే ఈ శాస్త్రానికి కొన్ని మూల పదార్థాలు ప్రథమం కొన్ని ఉంటాయన్నమాట. అది అందులో ఏంటంటే ఈ జ్యోతిష్ శాస్త్రంలోని ముఖ్యమైనవి ఏంటంటే 12 రాసులు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలు. కాకపోతే ఉత్తరాషాఢ శ్రవణకి మధ్య అభిజిత్ నక్షత్రం ఉంటుంది, అది 28, కానీ దాన్ని ఎక్కువ వాడము. ఈ మూడింటిలోని సృష్టి మొత్తం అంతా నడుస్తున్నది అంటే చూడండి ఎంత అద్భుతమో. అయితే ఈ రాశుల్లోని మళ్ళీ ఈ నక్షత్రాల్లో కూడా కొన్ని భేదాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మేషరాశికి ఏమిటి పెట్టాలంటే ఎవరో మహానుభావుడు పెట్టాడు, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తికా నక్షత్రం తీసుకు 1వ పాదం ఇందులో పెడదాము, ఈ 9 పాదాలు కలిపి ఇది మేషరాశి అవుతుంది, దీనికి మేషం అనే పేరు పెడదాము అది పెట్టి అలాగ 12 రాశులకి ఈ 27 నక్షత్రాలని అమర్చి వాటికి కొన్ని కొన్ని పెట్టారు. అయితే ఇంకోటి, ఈ మేషం ఎందుకు పెట్టాలి, ఆ వృషభాన్ని 2వ రాశిలో వృషభాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని ఇక్కడ పెట్టచ్చు కదా అంటే శాస్త్రకి విరుద్ధం అన్నమాట. శాస్త్ర వాళ్ళు రాసింది అంతా మహానుభావులు, వాళ్ళు రాసింది ఎక్కడండి, చాలా అద్భుతమైన మేషం అని ఎందుకు పెట్టారు. ఈ జ్యోతిష్ శాస్త్రంలో అమోఘమైనవి ఈ 3 చూడండి. మన గడియారానికి 12 గంటలు, 12 నెలలు అంటే 1 సంవత్సరము. స్త్రీ విషయంలో వస్తే 12 సంవత్సరాలకి రజస్తోలు అవుతుంది. కాలం పరమాత్మ స్వరూపం, కాలంలో ఉన్నాడు మహానుభావుడు అనమాట. అయితే ఈ మేషరాశి కంటే మనకి మహానుభావుడు పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశులు సృష్టించాడు అనమాట. అన్నిటికన్నా మానవుడిని ఎందుకు సృష్టించాడంటే మానవుడు జ్ఞానవంతవాడు, వాడికి అన్నీ తెలుసు కాబట్టి, మంచి చెడ్డ తెలుసు కాబట్టి వాడిని ఆ ఆధారంగా పెట్టి వాడికి కొన్ని అభివృద్ధులు, శాస్త్ర పద్ధతులు అనేకమైన మప్పి చేసిన తర్వాత అయితే ఏంటంటే నేను మా గురుగారి దగ్గర నేర్చుకునే విద్యల్లో దీని గురించి ఏంటంటే మేషరాశి అంటే దానికి అర్థం మేక అని వస్తున్నది. సృష్టిలో ఏ జీవులైనా తర్వాత జ్యోతిష్ శాస్త్రంలోని కొన్ని కుర్తిగా ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి మాదశ అని అంటాం. రవి 6 సంవత్సరాలు, చంద్రుడికి 10, కుజుడికి 7, రాహువు 18, గురుడికి 16, శనికి 19, బుధుడికి 17, కేతువుకి 7, శుక్రుడికి 29. ఈ 9 పాదాల తాలూకా ఇవి కలిపితే 120 సంవత్సరాలు. అంటే తల్లి గర్భములోంచి పడిన ప్రతి శిశువు బయటకు వచ్చిన వాడు ఎట్టి పరిస్థితుల్లో మానకుండా భగవంతుడు ఆశీస్సు వల్ల వాడు ప్రతివాడు 120 సంవత్సరాలు బతకాలని పద్ధతి ఉంది. కానీ ఏది బతుకుతున్నారా, లేదు. గర్భంలో పోతున్నాడు, బయటకు వచ్చి 2 నెలలు 3 నెలలు పోతున్నాడు, 5 ఏట పోతున్నాడు, 3 ఏట పోతున్నాడు, ఇలా పోతున్నాడు. దీనికి మళ్ళీ మూలం ఏంటంటే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుందన్నమాట. అర్థం లేని పని వ్యర్థం అంటారు. జ్యోతిష్ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం రాసినప్పుడు నవగ్రహాల శ్లోకం రాసి తర్వాత జననే జన్మ సౌఖ్యానం వర్ధని కుల సంపద పదవీ పూర్వ పుణ్యానం లిఖితే జన్మపత్రిక. నీ పూర్వజన సుకృత కర్మ నేను ఇప్పుడు రాస్తున్నాను. ఈ దశల్లో నీ కర్మ ఫలం బట్టి నువ్వు ఏం చేస్తావు, ఏమవుతావు అవి నేను చెప్పగలను. జ్యోతిష్ శాస్త్రానికి వైద్య శాస్త్రం తేడా ఏంటంటే వైద్యుడి దగ్గరికి వెళ్తే అప్పుడున్న రోగాన్ని బాగు చేస్తాడు. ఎలాగ వచ్చానో ఆ వర్షాకాలం వస్తున్నది అప్పుడు కూడా రోగాలు రాకుండా చేయండి బాబట్టి చేయడు. కానీ జ్యోతిష్ శాస్త్రం అలా కాదు. ఇప్పుడు ఈ ఘడియల్లో ఈ టైంకి ఒక శిశువు పుడితే 2030 అంటే వాడు 12 సంవత్సరాలు అప్పుడు ఏదో వచ్చాం. 2039వ సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తారీఖు సాయంత్రం 3:23 వీడు ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పేస్తారనమాట జ్యోతిష్
శాస్త్రం, అంత నిఘంటుమైన శాస్త్రం ఇది. దీన్ని ఉట్టిన తోసిపుచ్చేది కాదు. అలాగా ఈ శాస్త్రానికి ఈ మేషాన్ని ఎందుకు పెట్టారు అంటే, అన్ని జంతువుల కన్నా మేష జంతువు అనేది, మేక అనేది ఒక పవిత్రమైన ఒక జంతువు అనమాట. ఇది ఆకులు అలమలే తప్ప మిగతా జంతువులకు అన్ని తిందు. నాన్ వెజ్ అని అంటే ఇప్పుడు ఆవు ఉందాక ఆవు కుడితే గోళ్ళు తర్వాత కుడితే అవి పడవచ్చు, వంకాయలు పుచ్చిపోవచ్చు, ఏవో చేయవచ్చు, అవి చేయవచ్చు, అలాగే పెట్టి ఇచ్చేది. కానీ మేకలు అనే జంతువు ఇవి ఎక్కువ ఏంటంటే యాదవుల కులాల్లో ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ సంపద వాళ్ళకి మేకలు. అందుకు వాళ్ళు ఎంతో ఉత్తీర్ణులు వెళ్ళి మహానుభావులు వాళ్ళని ఎంతో యోగభాగాలతోనే అనేక రకాలుగా వాళ్ళు ఉంటూ ఉంటారు అన్నమాట. ఆ మేక సంపద ఉన్న వాళ్ళకి ఈ మేక అడవిలాంటి వెళ్ళి ఆకులు అలములు తింటూ అది ఒక రకమైన బదిరికి మూలికలు తింటూ ఉంటుంది ఆకులు. అందుకు దానికి చావు లేదు. మేకని మీరు ఒక వంశాలు అలా ఉంచేస్తే ఎన్ని వంశాలు వెళుతున్నా మేక అలాగే ఉంటుంది, చావదు. కాకపోతే ఇప్పుడు క్రతువులు మనం హోమాలు యజ్ఞాలు చేయడం వల్ల పూర్వం నుంచి వచ్చిన వృత్తి ఏంటంటే మేకని బలి ఇవ్వండి. అలాగే ఆ పూర్వం కల్లా ఈ అమ్మాయి కుజోసి ఉంది కాబట్టి మేకతో వివాహం చేయండి అని మేకకి తాళి కట్టి మేకను నరికి చేసేవారు. అందుకే గాంధారీదేవికి అప్పుడు ఈ వాళ్ళు శాస్త్రవేత్తలు ఏమంటే వివాహము వీడికి వైద్యం ఉంది కాబట్టి మేకతో వివాహం చేస్తే అప్పుడు అయితే ధృతరాష్ట్ర వివాహం చేయండి ఆ సాంప్రదాయ పద్ధతిలో వాడు అప్పుడున్న మహానుభావులు చెప్పారు. అదే పాండవులు కౌరవులు ఆడుకుంటున్న రోజుల్లో పాండవులు వెకిలిగాను కౌరవులు చెప్తారు మేము ఎదవది పుట్టిన వాళ్ళు అని. అప్పుడు ఆయన కోపం ఏంటంటే అవును నిజమేను ఇలా పుట్టారు అని చెప్పగానే దానికి ఏవో అప్పుడులో జరిగాడు. అందుకు మేక ఏంటంటే మేక తాలూకు పాలు ఎంతో పవిత్రం. మేక వెంట్రుకలు, మేక రోమాలు, తర్వాత మేక మూత్రం. మేక అందరికీ అన్నిటికన్నా జంతువుల కన్నా అల్లికాయ లాంటి మూత్రమే విసురుతుంది అన్నమాట. మేక పాలు మంచిది. మేక గుండు కూడా పూర్వకాలంలో డాక్టర్లు ఏమంటూ ఒక జీవికి ఎవరైనా హార్ట్ అటాక్ అయితే మేక గుండు కూడా పెట్టి ఆపరేట్ చేసి బతికించారనమాట. అందుకు మేషములో అది తర్వాత మనకి ఆ కాలంలోనే దక్షుడైన మహానుభావుడు ఆయన దక్ష ప్రజాపతి అనమాట. ఆయన ఒక యజ్ఞం తలపెట్టాడు. ఈ పార్వతీదేవి అందుకే పిలవని పేరంటారు మనం ఎప్పుడు వెళ్ళకూడదు అనమాట. ఆ పార్వతీదేవి మా నాన్నే కదా వెళ్తే ఏమైతే శివుడు అంటే మన యోగనిధులు ఉంటాడు, వచ్చేసిన తర్వాత ఆయన పెద్ద పెద్ద వాళ్ళు పలకరిస్తుంటాడు. వచ్చిన తర్వాత తల్లి పలకరిస్తుంది పిల్ల కదా అని దక్షుడి దగ్గరికి వచ్చాడు. దక్షుడు వచ్చి నువ్వెందుకు వచ్చి నేనెవడు రమ్మన్నాడు అనేసి కల్లా కోపం వచ్చి నాన్నతో కోపం వచ్చి ఇంకా ఇటు భర్తకి ఇదైపోయిన తండ్రికి ఇదైపోయి నేనెందుకని బటకని వెళ్తే ఇలా. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడైతే బటకని వెళ్తే గోటు కింద గాలి రాయి ఆడవాళ్ళు స్త్రీలు కొన్ని అపరాధమైన పనులు చేయకూడదు అన్నమాట. ఈ బటకనెళ్తే రాయడం వల్ల జ్వలాగ్ని పుట్టి అందులో ఆహుతి అయిపోతుంది. అప్పుడు నంది బృంగి వెళ్ళి పరమేశ్వరు చెప్తారు అమ్మ లేదు ఇలాగ అయిపోయింది అనేది కన్నా కోపంతో వచ్చి ఆయన జటాజూటలు పెట్టి రుద్రుళ్ళు భైరవుళ్ళు వీళ్ళంతా సృష్టించి వచ్చిన యాగానికి అంతా ధ్వంసం చేసేసి ఆ యొక్క దక్ష ప్రజాపతి పేక నరికి పారేస్తారు, హోమగుండంలో పడిపోతుంది. అప్పుడు వాళ్ళ భార్యలు అందరూ వచ్చి మళ్ళీ వేడుకుంటారు ఇలాగ అయిపోయింది మహానుభావుతో. అప్పుడు మళ్ళీ శాంతించారు. మరి ఎలాగ చంపించాడు బతకాలి కదా. అప్పుడు వాళ్ళు పిలిచి ఉత్తర దిక్కులు ఏ జంతువు ఉంటే దాన్ని పేక తీసుకురండి. ఉత్తర దిక్కులు మేక పడుకొని ఉంటుంది. ఆ మేకపోరు తీసుకొచ్చి అంటించి ప్రాణప్రతిష్ఠ చేసేకల్లా ఆయన ఒక్కసారి కళ్ళు విప్పింది అంటే సంచమే మయంజమే ప్రియంజమే. అందుకే నమ్మకం చమకం మహాన్యాసములో రెండో అనుకము చమకంలో మే 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 అని వస్తుంది అనమాట. మే రావడానికి కారణం మేక వల్ల వచ్చింది. అంటే మేకలో అంత పవర్ ఉందన్నమాట. మేక సామాన్యం కాదు. అలాగే ఇప్పుడు గౌహతిలో నేను వెళ్ళి వస్తుంటాను. గౌహతిలో తాంత్ర విద్యలు ఇక్కడ మనం ఏదైనా ఎవరికైనా బాగాలేకపోతే వెంకటరామూర్తి వచ్చి మా పిల్ల పరీక్ష పాస్ అయిపోతే లేకపోతే మాకు అనుకో సమస్య నీకు మంచి కొబ్బరికాయలు తెస్తాం, అరటిపళ్ళు తెస్తాము, చిమిలి పెడతాం, పానకెత్తి ఇవి మొక్కుంటాం. అటుపక్క ఏంటంటే వాళ్ళు ఏదైనా మొక్కుకుంటే మేకని బలిస్తారనమాట. అందుకు మేక అయితే నేను అక్కడ అడిగాను ఎలా అంటే అమ్మ ఇస్తున్నప్పుడు మాకేం పాపం కాదు అని. మేక బలి ఇచ్చిన తర్వాత ఆ మేక మళ్ళీ జన్మ ఉండదు, జన్మ రాహిత్యంలోకి వెళ్ళిపోతుంది. అది మనకి మళ్ళీ జన్మలు ఉంటాయి. ఇందులో జన్మ అది ఒక పెద్ద ఇదేం చేసుకోవాలంటే అందరికీ మంచి జన్మ లేకుండా చేసారు అంటే అవన్నీ చాలా తరం అదే పెద్ద ఫిలాసఫీ ఉంది. అందుకు మేకకి బలుల కోసం మేక బలి పశువు అంటారు. బలి పశువుగా అది వాడతారు తప్ప అది దాన్ని అలాగ మనం వదిలేస్తే వీరు వంశం అంతరించిపోతుంది. మేక అలాగే ఉంటుంది, చావదు. అందుకు ఆ మహా ఋషులు కనిపెట్టిన మేషానికి మేక పేరు ఎందుకు పెట్టారు? మేషరాశికి మేకతో ఉన్న పేరు ఎందుకు మరి అందుకే ఇవి మహానుభావులు ఈ జ్యోతిష్శాస్త్ర అని మరి 120 సంవత్సరాల ఆయుష్ లేగా అందుకు వీటన్నిటి సంకల్పించుకొని ఆ దేనికి మనము తర్వాత మేష వృశ్చిక రాశులకు కుజుడు అధిపత్యాన్ని పెడతారు. కుజుడు భూకారకుడు, వైద్యకారకుడు ఇవన్నీ ఉంటాయి. కుజుడికి మేకకు అనుబంధం ఉంటుంది, సంబంధం ఉంటుంది అన్నమాట. అందుకు మేష రాశి అని పెట్టి
రాసి ఆ రకంగా ద్వాదశ రాసులు పెట్టి దాంట్లో ఏమో అంటే అందులో శత్రుమిత్రత్వాలు ఆ గ్రహాల్లో ఉన్న స్థితి అందుకే వాడు చూసి అది ఫలితాలు చెప్పడం ఒక్కొక్కరు భాగ్యస్థితి ఎలా ఉంటుంది, రాజ్యస్థితి ఎలా ఉంటుంది, లాభస్థితి ఎలా ఉంటుంది, రోగాలు ఎలా ఉంటాయి, వీడు మళ్ళీ ఎప్పుడు ఏ టైంలో ఏ కాలంలో వీడు శరీరం వదులుతాడు అది వేస్తాను. మేకకి అంత ఆయుష్ రావడానికి ఆకులు తింటమే కారణమా, లేకపోతే ఏమైనా వైద్యపరమైన ఆకులు తింటదా? వైద్యపరంగా అడవుల్లో కొండల్లో తిరిగితే అది రకమైన ఆకులు తింటే అందులో ఒక ఆకు తింటూ ఉంటుంది అనమాట. అందుకే మేక రొట్టె తింటే తప్ప మీరు ఏమైనా పెట్టండి తాగదు, నీళ్లు కూడా ఎక్కువ తాగదు, అది పడుకోదు, మేక ఎప్పుడు నిద్రపోదు. నిద్రపోదా? మేక నిద్రపోదు, ఎప్పుడు తెలివేసే ఉంటుంది. ఓకే, మేకబుర్ర వీడిది అంటారు, మేకబుర్ర అంటారు కొంతమంది. తెలివితేటలు మేక కొమ్ముల దగ్గర నుంచి మేక రోమాల దగ్గర మేకల వస్తువులు అన్నీ పవిత్రమే, అది వాడుకుంటారు చాలామంది. ఎందుకో మహాత్మా గాంధీ గారు మేకపోలు తాగేవారు, వేరుపాలు తీరి, అవన్నీ శాస్త్రాలు ఉన్నాయి. అందుకు కనిపెట్టిన వాడు మహానుభావులు, మామూలు వాళ్ళు కాదు, జోహార్ వాళ్ళు. కాకి కూడా కలకాలం బతుకుతుందంటారు. మరి మళ్ళీ మంచి ప్రశ్న వేశారు. దీనికి కూడా సమాధానం ఏంటంటే నేను నేర్చుకున్నవే నాదే సొంతవే కాదు. అన్ని పక్షుల్లో కన్నా మనం పితృదేవతలు అంటే ఇంట్లోని తల్లి తండ్రి ఎవరైనా గచ్చిస్తే మనం పిండ ప్రదానాలు అన్నీ చేసి అక్కడ పూజ అన్నీ చేసిన తర్వాత ఈ పిండాలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టండి అంటారు. పూర్వం గద్ద వచ్చి తినేది. గద్ద చూడండి ఎన్నో వందల మైళ్ళు ఆకాశంలో ఉంటూ దానికి చిన్న వస్తువు కూడా కనబడుతుంది, అదే చక్క నుంచి పట్టుకుపోతాయి. ఇప్పుడు కాలమాన పరిస్థితులు గద్దలు రావట్లేదు. కాకే ఎందుకు తినాలి ఆ పిండాలు? అప్పుడు కాకి తిన మా నాన్న వచ్చి తిన్నాడు అని దండం పెట్టుకున్నాడు. దానికి మా గురుగారిని ప్రశ్న వేశాను, మరి కాకి అన్నీ తినేది, దుమ్ములు ముక్కలు తినేది, మాంసం తినేది, అవి తినేది, ఎలకలు తెచ్చిపోతే ఎలకలు తినేది, ఇవన్నీ తినేది, కాకి పెట్టవే తప్పు కదా అది ఇది అంటే అప్పుడు చెప్పాడు, ఒరే మనకి పక్షులు తేడా కాకి తేడా, కాకి రసగంధాలు ఉండవు. రసగంధాలు అంటే రుచులు అన్నమాట, షడ్రుచులను రసరూప గంధాలు, ఇవి కాకి లేవు, మనకున్న. అందుకే చూడండి ఎవరైనా ఇస్తే ఏంటంటే టీలో పందారు వేయలేదమ్మా, కూరలో ఉప్పు లేదమ్మా అంటాం అన్నమాట మనం. కానీ కాకి రసగంధాలు ఉండవు, అందుకు రసగంధం అది ఏదైనా తింటారు. అలాగా తిని చేసింది కాబట్టి కాకి ఏమొచ్చి పిండానికి అరువు రాలేదు అది తినడానికి. అది తింటే వాళ్ళు అలాగే చూసారా, మన ఇంట్లో ఒక్కొక్కసారి కూర్చొని మన ఇంటి మీద గోడ మీదకి వచ్చి కాకి అరుస్తుంటుంది. ఆ కాకి అరిస్తే అర్థం కూడా ఉంటుంది, కావు కావు అని. అక్కడ పెద్దలు వేదాంతులు ఏం చెప్పారంటే కావు కావు అంటే ఒరే ఈ శరీరం నీది కాదు, ఈ సంపద నీది కాదు, ఏవి నీ కావురా, ఈ కావు అన్న దానికి ఎందుకురా పట్టుకొని ఏడుస్తావు, ఉన్న దాంట్లో అనుభవించి 10 మందికి పెట్టు. ఈ యొక్క మానవత్వంలో పుట్టాం, మానవుడు సహకరించు అని కావు 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 అని అరుస్తాయి అనమాట. అవి పాపం ఇంకే జంతువులు అలాగ అరవు, మేక మేన్ అరుస్తాయి. ఇలాగా మహానుభావులు ఈ పక్షులు జంతువులు అనేకమైన కాకభూషణుడి కథ కూడా చెప్తూ ఉంటారు, కాకి కలకాలం ఉండి. అది కాకి కలకాలం పడుతుంది, అంత 6 నెలలు పడుతుంది. అక్కడ మళ్ళీ సబ్జెక్ట్ ఏంటంటే మనం చేసిన ప్రవృత్తుల్లో ఉంటుంది అన్నమాట. హంసలాగా బతికంటే నువ్వు మంచిగా ఉండి మంచిగా చెయ్యు, అంతేగాని నువ్వు ఎలాగా ఉండి అందరినీ బలవంతం బదలు కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి డబ్బు సంబంధించి ఎవరికి పెడతావు? అలాగే అది వేరే పంట అండి. ఈ కాచికి రసగంధాలు ఉండవు అన్నమాట. రంగు రుచి వాసన అవి కాచికి ఉండవు, మనకు ఉంటాయి. అందుకే స్వామి మహాయోగులు, అందుకే పరమహంస ఎందుకు వాళ్ళు బిరుదు వస్తుందంటే వాళ్ళు నువ్వు ఏది పెట్టినా తింటారు, అన్నం పెట్టినా తింటారు, అశుద్ధం పెట్టినా తింటారు. మా గురువుగారు అన్నారు అనమాట, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదా అని అన్నం పెట్టి అన్నాన్ని పారేయకండి అని అంటారు. తర్వాత అందులో ఏంటన్నారంటే అశుద్ధం పరబ్రహ్మ స్వరూపం కాదా అని అడిగారు ఆయన. ఏంటంటే ఇప్పుడు ధాన్యం వేస్తున్నామంటే భూమి దున్ని గెత్తాలు వేస్తున్నాయి కదా, మేకగెత్తం చూస్తే మేకగెత్తం కూడా ఎంత ఉపయోగపడుతున్నది అక్కడ. ఇవన్నీ వేసిన తర్వాత మా బాస్మతి రైస్ వండుకొని తింటున్నాం. అక్కడేంటి మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది అనమాట. అంటే అన్నీ సమానవురా. అందుకే యోగంలోని యోగ సాధన చేసిన వాళ్ళు అంతవరకు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తే వీళ్ళు కపాల మోక్షం వస్తుంది అన్నమాట, ప్రాణం ఇందులోంచి పోతుంది. అప్పుడు వాడి జన్మరాహిత్యం ఉంటుంది కపాలము. అలాగే చాలామంది యోగ సాధకులు ఉన్నారు, ఇప్పుడు అనేక మంది చేస్తున్నారు. అందుకే ఏంటంటే ఇదంతా మహావిద్య అండి, బ్రహ్మ విద్య తెలుసుకొని ఉంటే మనకి ఏది కావాలో